తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో మంగళవారం గేట్ను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. మార్కెట్లో కనీస వసతులు మెరుగుపరుచుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మార్కెట్లో వినియోగదారులు పరిశుభ్ర వాతావరణంలో కొనుగోలు చేసేలా చూడాలని వ్యాపారులను ఆయన కోరారు. రీటైల్, హోల్సేల్ వ్యాపారులు కలిసిమెలిసి మెలగాలని ఆయన సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక మార్కెట్ టెండర్లను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. 2023-2024లో 2,58,00,000 పలుకుగా 2024-2025లో 4,81,00,000, 2025-2026లో 4,76,00,000 టెండర్ పాడటమే దీనికి ఉదాహరణ అని ఆయన చెప్పారు. గత పాలనలో నాయకులు తమ బినామీలను పెట్టి తక్కువకు టెండర్స్ దక్కించుకొని మున్సిపాలిటీకి నష్టం కలిగించారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అన్నారెడ్డి, యువరాజ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్ ఎస్కే బాబు, దొరైరాజ్, మునిచంద్ర, రాజారెడ్డి, మహేష్ యాదవ్, కేఎంకే లోకేష్, కళావతి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశాయ. ఈరోజు తిరుపతి నగరంలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ప్రతి సంవత్సరం టెండర్లు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 25-26 ఆర్థిక సంవత్సరానికి తిరుపతి నగరంలో కూరగాయల మార్కెట్ పబ్లిక్ ఓపెన్ యాక్షన్ జరగడం జరిగింది. ఈ యాక్షన్ కూడా పారదర్శకంగా జరగడం జరిగింది. ఇది మొత్తం 4,76,00,000 రూపాయలకు టెండర్ పాడి అధికంగా మన యువరాజు అదేవిధంగా మన కన్నారెడ్డి వీళ్ళు ఈ యొక్క మార్కెట్ని చేపట్టడం జరిగింది. వీరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని విధాల సౌకర్యాలు కల్పించి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మరియు ఇక్కడ ఎటువంటి లోటుపాటు లేకుండా చూసే బాధ్యత కూడా మేము కూడా చూసుకుంటామనేసి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఈ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళిద్దరికీ ఒక సద్భావ సంబంధం ఉండాలి. అందరూ కూడా కలిసిమెలిసి చేసుకోవాలి. ఈ కూరగాయల మార్కెట్లో వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి. ఎందుకంటే వీరి ద్వారానే తిరుపతి నగరం మొత్తం కొనుగోలు ఇక్కడ చేసుకుంటారు. ఏమంటే ఇక్కడ నాణ్యమైన సరుకులు పల్లెల నుంచి వస్తూ ఉంటాయి. పల్లెల నుంచి వచ్చేది పవిత్రంగా ఉంటాయి, కల్తీలు ఉండవు, కొన్ని చాలా శ్రేష్టంగా ఉంటాయి. ఇవన్నిటిని కూడా ఈ కూరగాయల మార్కెట్లో లభ్యమవుతుంది. ఏది కావాలనుకున్నా వెజిటబుల్ మార్కెట్లో లభ్యమవుతాయనేసి కూడా ప్రజలు గుర్తించారు. అందరూ కూడా మార్కెట్కి వస్తే సరసమైన ధరలు ఉంటాయనేసి కూడా నమ్ముతారు. ఇవి మందులు కొట్టకుండా ఈ అన్నీ శ్రేష్టమైన కూరగాయలు సరఫరా చేయాలని తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వంలో టెండర్లు కూడా పెట్టకుండా నామినేటెడ్ పద్ధతిలో ఈ సంవత్సరం 25-26లో 4,76,00,000 వస్తే అంతకుముందు 2 కోట్ల రూపాయలతోనే పాడుకొని 2 కోట్లు వాళ్ళ సొంత జోబులకు వేసుకోవడం జరిగింది. లాస్ట్ 24-25 ప్రభుత్వంలో 8 నెలలకు గాను దాదాపు 4 కోట్ల పోటీపడి ఎత్తుకోవడం జరిగింది. అంతకుముందు ఇటువంటి పద్ధతులు లేవు. అంతా పారదర్శకంగా కాకుండా అంతా లోపాయికారంగా ముందు నీకింత నాకంత అనేసి మాట్లాడుకొని మా ప్రజాప్రతినిధులకు, ఇక్కడ నాయకులకు సగం డబ్బులు మున్సిపాలిటీ కడుతున్నారు. ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వీరి నేతృత్వంలో అన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయి. అన్నీ ఆన్లైన్ టెండర్స్, ఒకరికి కూడా ఎటువంటి వారికి ఎవరు పనిచేసే వాళ్ళు ఎత్తుకొని చేయొచ్చు అనే ఒక విధానంతో ముందుకు వెళ్తున్నారు. అదే మార్గంలోనే కూడా అన్ని జిల్లాలలో కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన తిరుపతి నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన మున్సిపల్ కమిషనర్ గారి నేతృత్వంలో ఎటువంటి లోటుబాట్లు లేకుండా అన్ని పారదర్శకంగా జరుగుతున్నాయనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ మార్కెట్లో ఎక్కడ కూడా కానీ గేటుకు సంబంధించి ఈ మార్కెట్ విలువలకు సంబంధించి ఎంత రుసుముంటే అంతే వసూలు చేయాలి, అన్నీ పారదర్శకంగా చేసుకోవాలనేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఈ మార్కెట్ నడిపిస్తున్న యాజమాన్యానికి అందరూ కూడా సహకరించాలనేసి కూడా మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఈ
1వ తారీఖు నుంచి కూడా ఇది ప్రారంభించడం జరుగుతూ ఉందనేసి కూడా తెలియజేస్తున్నా.